తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బీజేపీ, తేవాల్సిన టీడీపీ తమ బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నా వైఎస్ఆర్సీపీ మాత్రం తన పోరుబాటను కొనసాగిస్తోంది. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పలు దశల్లో ఒత్తిడి తీసుకువస్తూ హోదా ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటూ తన గలం బలంగా వినిపిస్తూనే ఉన్నారు. రాష్ట్రపతిని, ప్రధానిని, కేంద్ర మంత్రులను ఎప్పటికప్పుడు కలుస్తూ ఒంటరి పోరు చేస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని తీర్మానం చేయాలని కేంద్ర మంత్రిమండలి నుంచి టీడీపీ మంత్రులను ఉపసంహరించి ఒత్తిడి తీసుకురావాలని అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు గలమెత్తారు. కానీ అధికార పక్షం స్పందించకపోవడంతో మంగళగిరిలో సమరదీక్ష చేశారు. విభజన జరిగిన 15 నెలల తర్వాత కూడా ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టతనివ్వకపోవడంతో ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఒకరోజు దీక్ష నిర్వహించి రాష్ట్ర ప్రజల గలం వినిపించారు. మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ గట్టిగా పట్టుబట్టడంతో అధికార పార్టీకి విధి లేక ప్రత్యేక హోదాపై తీర్మానానికి అంగీకరించింది. ఆ తర్వాత 15 రోజుల్లోపు హోదాపై స్పష్టమైన ప్రకటన రాకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఆ మేరకు సెప్టెంబర్ 26 నుంచి ఆయన గుంటూరులో నిరాహార దీక్ష చేయనున్నారు.